హాయ్ గైస్! ఈరోజు గోరింటాకుతో ఒక చిన్న సింపుల్ ప్యాక్ ఇంట్లో రెడీ చేసుకునేటప్పుడు జస్ట్ మీతో షేర్ చేసుకుందామని ఈ చిన్న షార్ట్ అండి. మనం గోరింటాకు ఇలా మనం ప్యాక్‌గా రెడీ చేసుకునేటప్పుడు ఇదనే కాదు ఏ ప్యాక్ అన్నా మనం హెయిర్‌కి అప్లై చేసేటప్పుడు మందార ఆకు కానీ, మందార పూలు కానీ మనం దాంట్లో యాడ్ చేసుకొని పేస్ట్‌లా చేసుకుంటే బాగా ఎఫెక్టివ్‌గా హెయిర్‌కి బాగా పనిచేస్తుందండి. హెయిర్ హెల్తీగా ఉండడానికి మందారాకు బాగా హెల్ప్ చేస్తుంది. నేను కొంచెం దీంట్లో నిమ్మరసం యాడ్ చేసుకున్నాను. నిమ్మరసం ప్లేస్‌లో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్‌లా చేసుకొని హెయిర్‌కి రూట్స్ నుంచి అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి. ఇలా గోరింటాకు యాడ్ చేసుకోవడం అనేది ఓన్లీ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు. ఎవరన్నా కానీ ఈ ప్యాక్ రెడీ చేసుకొని సింపుల్‌గా ఎటువంటి ఖర్చు లేకుండా ఈజీగా 1 మంత్‌కి ఒకసారి ఇలా అప్లై చేస్తే హెయిర్ హెల్తీగా ఉంటుంది. ఆల్రెడీ ఇంకా డిఫరెంట్ ప్యాక్స్ నేను సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లోనే ఎటువంటి ఖర్చు లేకుండా, మనం ప్యాక్ అప్లై చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటించాలి. అలాగే ప్యాక్స్ అప్లై చేసిన తర్వాత కూడా సింపుల్‌గా కొన్ని టిప్స్ ఎలా పాటించాలన్నది డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇచ్చానండి. తప్పకుండా వెళ్లి ఫాలో అవ్వండి. మీ అందరికీ యూజ్ అవుతుంది. మనం ఏ ప్యాక్ యూజ్ చేసినా కానీ హెయిర్‌కి మరీ అది కంప్లీట్‌గా డ్రై అయ్యేంత వరకు కాకుండా జస్ట్ ఒక 15, 20 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసేసుకుంటే హెయిర్ డ్యామేజ్ అవ్వదు. సో, ఇలా మరిన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఫుల్ వీడియో అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చానండి. మర్చిపోకుండా వెళ్లి లింక్ ఫాలో అవ్వండి. మరిన్ని టిప్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి యూజ్‌ఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.